క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ బలి పూజలో మా కోసం ప్రార్థన చేయండి అని అడిగినటువంటి సహోదరి సహోదరుల ఉద్దేశాలను మనం ఒకసారి చదువుకొని బలి పూజను ప్రారంభించుకుందాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Enna Reddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For the departed soul of Nancy Monica to rest in peace, mass offered by family. For the successful knee surgery of family member and for complete healing, mass offered by Ranjit Reddy family. ఈ తలంపుల కోసం మనమందరం కూడాను ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇదే తలంపులతో పాటు బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెనలను కోరుకుంటూ ఈ బలి పూజలో పాల్గొందాము. ప్రభు, నన్ను కరుణింపుము, నేను విపత్తులలో చిక్కుకొంటిని. నన్ను హింసించు శత్రువుల నుండి నన్ను కాపాడుము. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నన్ను అవమానమున ముంచకము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సహోదరి సహోదరులారా, మీరు సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. మీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుడు. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప బంధములను త్రెంచివేయ కరుణింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10-13 వచనములు. ఎట్లైన భయము ఆవహించి ఉన్నది, మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదుము అని ఎల్లరూ గుసగుసలాడుకునుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కోరుకొనుచున్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనుచున్నాము. కానీ ప్రభు బహుళీయుడవు వీరుడు అయిన నా ప్రభు
నా పక్షమునున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొనుదురు. సైన్యములకు అధిపతియగు ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారు హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వాద్యము నీకు అప్పగించి తిని, కావున నీవు విరోధులకును ప్రతీకారముగా నేను చూతునుగాక. ప్రభువు కీర్తి స్తుతింపడు. ఆయన పీడితులను దుష్టులను బారి నుంచి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. యూదులు మరల ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి వద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని. వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండియు దేవుడునని అనుచున్నావు. కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చినో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడునని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిస్మం ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన వద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీ చేయలేదు, కానీ ఈ మనుషుని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠ చేయబడి ఈ లోకమునకు పంపబడినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ దీవెనలు ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవితాన్ని పరిశీలించుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆటుపోటులు, శ్రమలు, శోధనలు, కష్టాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషిని ఎంతో కృంగదీస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు పతనాన్ని
తలపెట్టేవారు మన ప్రక్కనే ఉన్నారని తెలిస్తే, మనకు కీడు తలపెట్టిన వారు మనకు దగ్గరలోనే ఉన్నారని తెలిస్తే అది ఎంతో భయానికి గురి చేస్తూ ఉంది. మనకు కీడు తలపెడుతున్నారన్న మాట వినపడితేనే భయం వేస్తుంది. అటువంటిది అలా కీడు తలపెట్టేవారు మనకు పక్కనే ఉన్నారని తెలిస్తే ఇంకెంతో భయం అనేది ఎక్కువ అవుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇదే విషయాన్ని మరి ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఇర్మియాకు వ్యతిరేకంగా ప్రజలు పన్నాగాలు పన్నుతూ ఉన్నప్పుడు అతనిని చంపివేయాలని, అతనిని తుదముట్టించాలని ఆలోచన చేస్తూ ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఈనాటి మొదటి పట్టణం అనేది తీసుకోబడినది. 10వ వచనంలో మనం చదువుతున్నట్లుగా, ఎల్లెడల భయము ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనమును కొరకు కాచుకొని ఉన్నారు. ఈ విధంగా మనం చదువుతున్నట్లుగా మరి స్నేహితులు కూడా, నమ్మిన వాళ్ళే, కొన్నిసార్లు మన ప్రాణ స్నేహితులు, మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళు కూడా మనకు మన పతనానికి పునాదులు వేస్తూ ఉంటారు, పొంచి ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి అనుభూతులు కొన్నిసార్లు మన సొంత కుటుంబం నుంచి కూడాను, సొంత సంఘం నుంచి కూడాను, సొంత సమాజం నుంచి కూడాను, సొంత ప్రజల నుంచి కూడా రావచ్చు. అది అనేక చోట్ల నిర్ధారించబడినది. పూర్వ నిబంధనలో చదువుకున్నట్టుగా యోసేపు, పూర్వ నిబంధనలో ఉన్న యోసేపు, అతనికి శ్రమలు తన కుటుంబ సభ్యుల నుంచే ఎదురయ్యాయి. అన్నల చేత తిరస్కారము, రకరకాల శోధనలు ఎదుర్కొన్నాడు అతను. అదే విధముగా మరి యేసుక్రీస్తు అనుచరుల్లో ఒకరు, ఆయనకు ఎంత శ్రమను, ఎంత క్షోభను మిగిల్చారో మనం చూస్తున్నాం. ఆయనతోనే ఉన్నారు, అయినప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరుల్లో ఒకరు. ప్రైజ్ ద లార్డ్, ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన స్నేహితులు కూడాను తనకు వ్యతిరేకంగా అలా తయారు కావటం ప్రభువుని ఎంతో బాధకు గురి చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదే విషయాన్ని గురించి మరి దావీదు మహారాజు తాను రచించిన కీర్తనలో చెబుతూ ఉన్నారు. 41వ కీర్తన 9వ వచనం, నేను బాగుగా నమ్మిన ప్రాణ స్నేహితుడే నా ఇంట భోజనము చేసిన వాడే నా మీద తిరగబడేను అనే మాటను మనం అక్కడ చదువుకుంటున్నాం. అదే విషయాన్ని ఇక్కడ ఇర్మియా కూడా చెబుతూ ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు కూడా నా పతనం కోసం కాసుకొని ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో శోధనలు, కష్టాలు, శ్రమలు, హింసలు, వేదనలు ఇవన్నీ తోడుగా ఉంటూ ఉంటాయి, చుట్టుముట్టే ఉంటాయి. ఇవన్నీ కలిగినప్పుడు మనము దేవుని నమ్ముకుంటే ధన్యులమవుతాం. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నట్టుగా 5 మరియు 7 వచనాలు చదువుకుంటున్నట్లుగా ప్రభు ఇట్లనుచున్నారు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. శోధనలో, కష్టాల్లో మనము ఆధారపడవలసినది ముఖ్యముగా దేవుని మీద. మన శక్తి యుక్తుల మీద కాదు, మన బలగం మీద కాదు, మన ఆస్తి పాస్తుల మీద కాదు, మన పేరు ప్రఖ్యాతుల మీద కాదు. దేవుని నమ్మాలి. ఇతరులను కాదు. ఇతరులు అవసరానికి మంచిగా ఉంటారు, అవసరం తీరిన తర్వాత వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. చదువుకుంటున్నాం, ప్రాణ స్నేహితులే తిరగబడ్డారు అని. మరి ఎవరి మీద ఆధారపడాలి అని అంటే ప్రభు చెబుతున్నట్లుగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో, కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని నమ్మువాడు, దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. మనము చదువుకుంటున్నట్లుగా కీర్తన గ్రంథములో
ఇస్సాకు యాకోబు దేవుణ్ణి అండగా బలిసిన వాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఈనాటి మొదటి పట్టణంలో మరి మనం చదువుకున్నట్టుగా ఇర్మియా అంటూ ఉన్నారు. 20వ అధ్యాయము 12వ వచనం. ఈరోజు మొదటి పట్టణం. సర్వశక్తిమంతుడు అయిన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించుతిని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎల్లప్పుడూ కూడాను న్యాయాన్ని పాటించువాడు, న్యాయమును నెలకొల్పువాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడువాడు ధన్యుడు. ఈనాటి కీర్తనలు, భక్తి కీర్తనలు కూడా చదువుకున్నట్లయితే 18వ కీర్తనలో 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుంటున్నట్లుగా అక్కడ మనం చదువుకుంటున్నాం. ప్రభువు నాకు కోట, ప్రభువును నేను ఆశ్రయింపగా ఆయన నా మొర విన్నారు అనే మాటను 36వ వచనంలో మనం చదువుకుంటున్నాం. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర ఆలకించారు అనే మాట మనం చదువుకుంటున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 3వ వచనంలో నేను ప్రభువుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల బారి నుండి కాపాడాను, ఆయన స్తుతింపదగిన వాడు అని 3వ వచనములో. 6వ వచనములో నేను నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని నా దేవుని వేడుకొంటిని, ఆయన తన దేవాలయం నుండి నా వేడుకోలు ఆలించను, నా మొర ఆయన చెవిని పడెను అని కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఈ విధముగా ప్రభు మనకి ఎల్లప్పుడూ కూడాను ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ఆయన ఆలకిస్తారు. ఇదే విషయాన్ని పౌలు గారు కూడాను తాను రాసిన లేఖలో చెబుతున్నారు. ప్రభువు నామమును ప్రార్థించు ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడతారు అని మనకు పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు చుట్టుముట్టిన సమస్యల్లో, కష్టాల్లో, శోధనలలో దేవుని మీద ఆధారపడతా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఇదే వాక్యాన్ని మనము చదువుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకన మీ ప్రభువు కావున మీ దేవుడైన యావే ఒక్కడే, నిక్కముగా దేవుడని తెలుసుకున్నాడు, అతడు నమ్మదగినవాడు అని మనకు బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అదే విషయాన్ని పౌలు గారు మరొక్కసారి దృఢపరుస్తూ తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయంలో ఆయన చెప్పటం మనం చదువుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును, ఏలైనా ఆయన విశ్వసనీయుడు. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మదగినవాడు, విశ్వాసమునకు యోగ్యుడు, స్తుతిపాత్రుడు. ఆయన నమ్ముకొని వారు ఎప్పటికీ తొట్టుపడరు, పడిపోరు. ప్రైజ్ ద లార్డ్. 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 అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణంలో చదువుకున్న రీతిగానే స్వార్థలో కూడా యేసుక్రీస్తు మీద యూదులు కుట్ర పన్ని రాళ్లతో కొట్టాలని చెప్పి రాళ్ళు తీసుకున్నారు. ఆయన చెప్పిన మాటలు వాళ్ళకు కంటగింపుగా ఉన్నప్పుడు, అర్థం కానప్పుడు, అవగాహన చేసుకోలేనప్పుడు, ఆయనను తమకు దేవుడిగా అంగీకరించలేని సందర్భంలో వాళ్ళు ఆయన మీద రాళ్ళు రువ్వటానికి చేతులకు రాళ్ళు తీసుకున్నారు. అప్పుడు ఆయన అంటున్నారు, తండ్రి వద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున మీరు నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని ప్రభు వారిని ముక్కుసూటిగా అడిగారు. నేను ఎన్నో మంచి పనులు చేశాను, ఆ పనులన్నీ కూడా తండ్రి వద్ద నుంచి నేను చేశాను, తండ్రి వద్ద నుంచి శక్తిని పొందుకొని నేను చేశాను, ఎన్నో మంచి పనులు చేశా, నేను ఏం చేశానని మీరు నాకు కీడు తలపెడుతూ ఉన్నారు. మన కుటుంబాల్లో కూడాను తల్లిదండ్రులు బిడ్డల కోసం, కుటుంబ సభ్యులు ఇతర కుటుంబ సభ్యుల కోసం, సంఘస్థులు సంఘ బిడ్డల శ్రేయస్సు కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అపోహలకు, మనస్పర్ధలకు గురి అయిన కారణంగా సొంత ప్రజలే మనకు కీడు తలపెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. చూడండి, యేసుక్రీస్తు యూదుల రాజుగా వచ్చారు, యూదుల ప్రజలకు వచ్చారు, యూదుడిగా వచ్చారు. కానీ
తన సొంత వారే ఆయనను నిరాకరిస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటున్నట్టుగా, ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు అనే మాటను మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన తండ్రి వద్ద నుంచి ఎన్నో మంచి పనులు చేశారు. దీనినే పౌలు గారు కూడాను దృఢపరుస్తూ రూఢీపరుస్తూ మరొకసారి చెబుతూ ఉన్నారు. ఆయన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో ఈ వాక్యాన్ని మనము చదువుకుంటున్నాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలులు చేయుచు పిశాచి శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. దేవుని శక్తి చేత ప్రభు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని పేతురు గారు దృఢపరుస్తూ మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదువుకున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇంకొక మాట అంటున్నారు, సరే నా మాటలు మీరు నమ్మకపోయినా నేను చేస్తున్న పనులు నాకు సాక్ష్యం ఇస్తున్నాయి, కాబట్టి ఆ పనులు చూసైనను నన్ను నమ్మండి అని ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని మీరు గ్రహింతురు అని ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదే విషయాన్ని మరి యేసుక్రీస్తు తన వద్దకు పంపబడినటువంటి యోహాను శిష్యులతో చెబుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో యోహాను తన శిష్యులలో ఇద్దరిని యేసుక్రీస్తు వద్దకు పంపించి, రానున్నవాడు నీవేనా, లేక మేము మరి ఒక వ్యక్తి కోసం ఎదురు చూడవలెనా అనే మాట అడుగుటకు వారు యోహాను ప్రభు వద్దకు తన శిష్యులను పంపించారు. లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో ఈ వాక్యాన్ని మనము చదువుకుంటున్నాము. లూకా సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు యేసు వారితో, మీరు చూచిన వానిని వినిన వానిని యోహానుతో చెప్పుడు. గ్రుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరణించిన వారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధింపబడుచున్నది. ఇవి మీరు వెళ్ళి యోహానుకు చెప్పండి, అప్పుడు యోహానుకు నేను ఎవరిని అనేది బోధపడుతుందనే అర్థంతో ప్రభువు ఈ మాట చెప్పటము మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని ప్రభువు కూడా తన బహిరంగ పరిచర్య ప్రారంభంలో చెప్పటం మనం చదువుతున్నాము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటున్నాము. యేసుక్రీస్తు తన సొంత గ్రామానికి వచ్చి అలవాటు చొప్పున ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథ పట్టణాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు యెషయా ప్రవక్త గ్రంథం నుంచి ఆయన చదవటం మనం చూస్తున్నాం. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను పంపెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి పంపబడ్డారు అని దీని ద్వారా మనకందరికి కూడాను అర్థమవుతూ ఉంది. ఆయన అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. దేనికోసం అభిషేకించబడ్డారంటే పాపుల రక్షణార్థము అభిషేకించబడినవాడు. ఆయన అంటున్నారు, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటున్నట్టుగా ప్రభువు గురించి ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటున్నట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము,
ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఈ విధముగా యేసు అనే మాటకు అర్థము పాపుల రక్షకుడు అని అర్థం. అదే విధముగా క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు క్రీస్తు అంటే పాపుల రక్షణార్థము, పాపులను రక్షించుటకు తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి పంపబడిన వారు అని ఆ మాటలో మనకు అర్థం కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప వాణిలో కూడాను ప్రజలు తప్పును వెదికారు, దోషములను వెదికారు, ఆయనలో పాపమును వెదికారు, ఆయనలో క్షమించరని దోషాలను వెదికారు. అయినప్పటికీ ఆయన దేవుని ఎడల విశ్వాసాన్ని మాత్రము వదిలిపెట్టలేదు. మన కుటుంబాల్లోనూ, మన చుట్టూ కూడాను, మన స్నేహ బంధువుల్లోనూ, బంధుమిత్రులలోనూ మనకు కీడు తలపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. అయినప్పటికీ మన శోధనలో, కష్టాల్లో దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలని, ప్రభు యొక్క శక్తితో ముందుకు నడవాలని చెప్పి మనము గమనించగలగాలి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 19వ వచనములో ఒక చక్కటి వాక్యము ప్రస్తావించబడినది. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనము. అదేమిటంటే, పుణ్య పురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నింటి నుండి ప్రభువు అతనిని రక్షించును. మనము ఈ విషయాన్ని ప్రభు విషయంలో చూస్తున్నాం. ఇదే విషయం ప్రభు జీవితంలో జరగట మనం చదువుకుంటున్నాం. ఆయన చుట్టూ ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ ఆయన మాత్రం తండ్రి అయిన దేవుని వదిలిపెట్టలేదు. తండ్రి అయిన దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉన్నారు. ఆయన మాదిరిగా మనమందరం కూడా తండ్రి అయిన దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ప్రణాళికను, మనందరి ఎడల కలిగి ఉన్న చిత్తమును నెరవేర్చాలని మనము ఈనాటి పట్టణాల ద్వారా గ్రహింపగలగాలి. సమస్తమును సృష్టించిన తండ్రి సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించే ద్రాక్షరసము మీ ఉదారాత్మని ద్రాక్ష ఫలమును మానసమైనది మా ఆధ్యాత్మ పానం కానుంది. తండ్రి సదా మీకు స్తోత్రము కలుగును గాక. స్వామి, దీనభావంతో మనస్తాపంతో వచ్చిన మమ్మల్ని అంగీకరించండి. ఈ దినము మేము చేసిన అర్పించినప్పుడు మీకు కలుగును గాక. ఏలైనా వారా నా దోషం చేయండి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సర్వ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడైన సర్వేశ్వర, మీ పీఠం వద్ద నిలిచి మీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయుడు. ఈ బలి అర్పణలో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నారు. వీళ్ళన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, తేన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమైన హోసాన, ప్రభువు నామమున వచ్చేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసాన. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటేదుము, నీవు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థాన మగధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈ పూజలో పాల్గొంటున్న మనము ఈనాటి పూజ ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రార్థనలను తండ్రి అయిన దేవునికి సమర్పించుకుంటూ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను అందరం కలిసి భక్తి శ్రద్ధతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసి ఉన్న మా అన్నము మాకు నేటికి నింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మమ్ము పాపముల నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సమాధానము, సమాధానము, సమాధానం. సర్వేశ్వరి గొల్లపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరి గొల్లపిల్ల, లోక పాపమును పరిహరించుడు మాకు సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పావును పరిహరించువాదా మాకు శాంతి దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మనలను కాపాడును గాక. ఆమేన్. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. అమరచరులు ఆత్మబలము, అమరచరులు ఆత్మబలము, ప్రేమ పండించే ప్రభుని భోజ్యము. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా అతడు మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను. ఆయన పొందిన గాయములచే మనము స్వస్థత నొందితిమి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలి ఫలములు మాకు భద్రత నొసుగునుగాక. ఈ పవిత్రమైన బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా